హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో సమ్మర్ క్యాంప్ అయితే జరగబోతుంది. ఇక సమ్మర్ క్యాంప్ అనగానే మన బుడతలందరూ మనకైతే గుర్తొచ్చేస్తారు కదా. ఇక చాలామందికి ఈ పిల్లలు అలవాటే, ఎందుకంటే సమ్మర్ క్యాంప్ కానివ్వండి, అలాగే చిల్డ్రన్స్ డే స్పెషల్ అని కానీ వీళ్ళనైతే తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ వీళ్ళు మాట్లాడే మాటలన్నీ ఎంత ముద్దు ముద్దుగా ఉంటాయంటే, వచ్చిరాని మాటలు, వచ్చిరాని పాటలు, వచ్చిరాని పాపం కామెడీ వాళ్ళు చేస్తూ ఉంటే కొన్నిటికి నవ్వాలా, కొన్నిటికి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. బట్ వీళ్ళు కూడా ఏం తక్కువ కాదులేండి. వీళ్ళు కూడా బాగా ఫుల్ ట్రైనింగ్ తీసుకొని వచ్చేస్తారు పేరెంట్స్ దగ్గర. ఎందుకంటే ప్రతి ఒక్కరు షైన్ అవ్వాలని ప్రతి పేరెంట్ అనుకుంటారు కాబట్టి వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని వీళ్ళు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటారు మన స్టార్ మా వాళ్ళు కూడా. ఇక ఫస్ట్ వచ్చేసరికి శ్రీముఖి వచ్చేసి, మీరంతా ఒక్కొక్క టాలెంట్, మీలో ఉన్న టాలెంట్ని బయట పెడితే వాళ్ళకి గిఫ్ట్స్ అయితే వస్తాయి. గిఫ్ట్స్ కావాలనుకున్న వాళ్ళు ఏదో ఒకటి చేసి చూపించాలని చెప్పి చెప్తారు. ఇక ఫస్ట్ ఆద్య వచ్చి, అదే మన సమీరా గారి వాళ్ళ పాప వచ్చేసి, నేనైతే డైలాగ్ చెప్తానని చెప్పేసి ఇక చేస్తూ ఉంటుంది. ఇక హరి అయితే ఫోన్ చేస్తాడు. తను ఫోన్ చేసి హలో ఎవరు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. ఇక అలా అంటూ ఉంటే, మీ సేటు ఉన్నాడా అంటే, ఆ సేటు లేడు అంటే, సరే వాడికి చెప్పు నేను వచ్చానని 10 లక్షలు నాకు ఇవ్వనంటే, ఏ అలా కాదు మార్దాలుగా చాలా అట్లా చెప్పు అలా చెప్పని తనకి డైలాగులు నేర్పించే అంత పెద్ద ఆవిడ అయిపోయింది ఈ ఆద్య పాప అనమాట. ఇక తన స్లాంగ్ కూడా కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక హరి అన్నీ మర్చిపోతుంది. ఏయ్ అలా కాదు, నన్ను విల్లా చెప్పి బెదిరించాలి అని చెప్పేసి తనకే చెప్తూ ఉంటుంది. అలా సూపర్ కామెడీగా అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ అందరికీ ఇష్టమైన ఋగ్వేద్. ఇక ఋగ్వేద్ని చూడగానే నవ్వు వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి, అంత ముద్దుగా ఉంటాడు. ఇక తనైతే ఒక డైలాగ్ చెప్పేస్తానని చెప్తాడు. ఇక ఆ డైలాగ్లో, ఏ దొంగ ఫెలోస్, ఇది నా పిల్ల రా, నాకు తనంటే ఇష్టం అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక ఆ దొంగ ఫెలోస్కి వాళ్ళిద్దరు అవినాష్ అండ్ హరిని దొంగ ఫెలోస్ అని చెప్పేసి ఇక శ్రీముఖి చేపట్టుకొని లాగి ముద్దు పెట్టుకుంటాడు. ఇక తాను కూడా ఒక ముద్దు అయితే పెట్టేస్తుంది. ఇక తర్వాత మాయ. ఇక మాయ అని చూడగానే, నీకు మీ నానంటే ఎక్కువ ఇష్టమా, మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా అంటే, కొద్దిగా మా నానంటే ఎక్కువ ఇష్టం, మా అమ్మ అంటే కొద్దిగా తక్కువ అని చెప్పి చెప్తుంది. ఓసి దొంగదన్న, మీ అమ్మే కదా నిన్ను ఆర్ట్ క్లాస్కి ఇక ఆ షాపింగ్కి ఇక్కడికి అన్నీ తీసుకోపోదంటే, మా నాన్న ఇచ్చిన డబ్బులతోనే కదా అని చెప్పి చెప్తుంది. నిజంగానే ఈ రోజుల్లో పిల్లలకి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. ఆడపిల్లలకైతే మగ అంటే ఫాదర్స్ మీద, ఇక అమ్మాయిలకైతే తల్లుల మీద ప్రేమ ఉండేది సహజమే కదా. ఇక అందుకే ఎంత చేసినా తల్లులు సో వాళ్ళ నాన్నకే సపోర్ట్ చేస్తుంది ఈ బుజ్జి పాప. ఇక తర్వాత ఆర్యన్, అలాగే మన చందమామ. ఇక ఆర్యన్ ఎంత ముద్దుగా పాటలు పాడతాడో అందరికీ తెలుసు కదా. అలాగే డైలాగ్స్ కూడా సూపర్గా చెప్పేస్తాడు. ఇక ఈసారి ఒక పక్క ఫ్రెండు, ఇంకొక పక్క నా చెల్లి అని చెప్పేసి మాయా వచ్చి చెల్లంట, ఇక బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి చందమామ. ఇక ముగ్గురిని స్టేజ్ మీద పిలిచిన తర్వాత ఇక ఒక సాంగ్ పాడతానని చెప్పి రేయాన్ చెప్పి, ఓకే చందమామ పాడమంటావా అని చందమామని అడుగుతున్నాడు ఎంత ముద్దుగా. ఇక తను కూడా ఓకే అనగానే, చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే ఆ పాట పాడి, దాని తర్వాత ఎలా ఉంది చందమామ అని చెప్పేసి ఎంత ముద్దుగా తనని అడుగుతుంటే తను ఎంత క్యూట్గా సూపర్ అన్నట్టుగా చెప్తుంది. ఇక మన శ్రీముఖి అయితే, దాన్ని చూసావా వీడు పాట పాడి తనని అడుగుతున్నాడు కానీ మనల్ని అడగలేదు అన్నట్టుగా చూస్తూ ఎంత ముద్దుగా పాడావని చెప్పి చెప్తూ ఉందనమాట. ఇక నిజంగానే క్యూట్గా ఉంటారు చందమామ రేయాన్. ఇక దాంతో మాయ అలా చూస్తుంటే, వీడు చందమామ కోసం ఆ పాట పాడుతుంటే ఇక మాయా చూడు ఎలా చూస్తుందో అని చెప్పేసి అవినాష్ అలాగే మన శ్రీముఖి అయితే ఫేసులు అలా పెట్టి చూస్తున్నారనమాట. ఇక నిజంగా వీళ్ళు పిల్లల్ని కూడా వదిలిపెట్టరు, కొన్నిసార్లు అందరినీ వాడేసుకుంటారనే చెప్పాలి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్తో పాటు ఏదో ఒక కామెడీ అయితే చేస్తుంటాడు. ఇలా సరదాగా సాగిపోతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.